ఒకప్పుడు మూకాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారు దర్శనమిచ్చేవారు కాదంట. కేవలం ఒక శివలింగం మాత్రమే దర్శనమిచ్చేవారంట. ఆదిగురు శంకరాచార్యుల వారు మూకాంబిక ఆలయంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఎవరికీ కనిపించకుండా కూర్చొని ఉన్న మూకాంబిక అమ్మవారి దర్శనం కలిగిందంట. అయితే అప్పుడు వెంటనే అమ్మవారిని ప్రార్థించి, తల్లి నాకు నీవు దర్శనం ఇచ్చావు, మిగిలిన నీ బిడ్డలకు కూడా దర్శనం ఇవ్వమమ్మా అని అడగగా, సరే అయితే నేను నీకు ఎలాగైతే కనిపించానో చెప్పు, నా శిల్పాన్ని చెక్కించు, అలా వచ్చి కూర్చుంటాను ఆ శిల్పంలో అనందంట. వెంటనే ఆయన ధ్యానం నుంచి లేవగానే ఒక శిల్పి వచ్చి ఉత్తర క్షణమే తయారు చేసిచ్చారు. ఆ శిల్పి పరమశివుడే అనుకోవాలి. అంతే అమ్మవారి ప్రతిష్ట చేశారు శంకరాచార్యుల వారు. ప్రతిష్ట చేసిన ఆ అమ్మవారే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మూకాంబిక ఆలయంలో ఉన్నటువంటి మూకాంబిక అమ్మవారు. అందుకే మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని తీక్షణంగా చూసి మనసు నిండా నింపుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.